హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు 'బిగ్ బాస్ గుసగుసలు'. మనం చెప్పుకున్న విధంగానే నిన్న 'శేఖర్ భాష' 'బిగ్ బాస్' హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. రెండవ కంటెస్టెంట్ మొదట 'బేబక్క' ఎలిమినేట్ అయింది ఫస్ట్ వీక్‌లో. సెకండ్ వీక్‌లో 'శేఖర్ భాష' ఎలిమినేట్ అయ్యాడు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ నామినేషన్స్ ప్రక్రియ జరిగింది నిన్న. 8 మంది 'బిగ్ బాస్' హౌస్‌లో నుంచి ఈ వారానికి గాను మళ్ళీ 8 మంది నామినేట్ అయ్యారు. ఎవరు, ఎందుకు, ఏ విధంగా నామినేట్ అయ్యారు అని చర్చించుకునే ముందుగా నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. 'శేఖర్ భాష', 'ఆదిత్య ఓం' బాటమ్ 2లో ఉన్నారు. ఈ బాటమ్ 2లో ఉన్న ఇద్దరి నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అధికారం నాగార్జున హౌస్‌మేట్స్‌కి అప్పగించాడు. అయితే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఈ విధంగా హౌస్‌మేట్సే నిర్ణయించే దానికి ఈ అధికారాలన్నీ ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రక్రియ, నామినేషన్సు, ఓటింగ్ రిక్వెస్ట్ ఇవన్నీ ఎందుకు పనికిమాలిన ఈ ప్రాసెస్ ఇదంతా. ఇదంతా అవసరం లేకుండా వాళ్ళనే నామినేట్ చేసుకొని, వాళ్ళనే ఎలిమినేట్ చేసుకోమనొచ్చు కదా! మమ్మల్నెందుకు ఎస్ఎంఎస్ చేయించడం, మమ్మల్నెందుకు ఓటింగ్ చేయించమని చెప్పడం అని చెప్పేసి 'బిగ్ బాస్' అభిమానులు క్వెషన్ చేస్తున్నారు. అన్ ఓకే. ఇక్కడ కట్ చేయండి. సో, ఇక ఎలిమినేషన్ ప్రాసెస్‌కొస్తే 'శేఖర్ భాష' అండ్ 'ఆదిత్య ఓం' ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే కొద్దో గొప్పో 'ఆదిత్య ఓం' కన్నా 'శేఖర్ భాషనే' ఒక విధంగా పై చేయిలో ఉంటాడు. హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పంచే దగ్గర మాత్రం 100% 'శేఖర్ భాషనే' టాప్‌లో ఉన్నాడు. అదే విధంగా కంటెస్టెంట్స్ గూడా చెప్పిన విషయాలు చూసుకుంటే ఇప్పటివరకు 'ఆదిత్య ఓం'ని ఎక్కడ కూడా వచ్చేసి పలానా టాస్కులు చేశాడు, ఇరగదీశాడు, ఇంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశాడని ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. అయినా కూడా సెలక్షన్ విషయానికి, ఎలిమినేషన్ విషయానికొచ్చేసరికి ప్లేట్ ఫిరాయించేసి యునానిమస్‌గా అందరూ 'శేఖర్ భాషకి' టోపీ పెట్టేసి దండలన్నీ తీసుకెళ్ళి 'ఆదిత్య ఓం'కేశారు. సో, ఇది 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరైతే హౌస్‌మేట్స్ ఉన్నారో వాళ్ళ డబుల్ స్టాండర్డ్‌కి నిదర్శనం అని ప్రేక్షకులు ముక్త కంఠంతో భావిస్తున్నారు. 'శేఖర్ భాష' ఇంకొద్ది వారాలు ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం గూడా వ్యక్తమవుతుంది. 'శేఖర్ భాష' వెళ్తూ ముగ్గురి ముసుగులు తీసే ప్రయత్నం చేశాడు. అండ్ 3 రియల్ ఫేసెస్ కూడా ప్రజలకు చూపించే ప్రయత్నం చేశాడు. నాగార్జున ఇచ్చిన టాస్క్ ప్రకారం 3 రియల్ ఫేసులు, 3 ఫేక్ ఫేసులు ఏవి చెప్పమని 'శేఖర్ భాషని' అడగడం జరిగింది. ఈ రియల్ ఫేసుల్లో విష్ణుప్రియ, కిరాక్ సీత, ప్రేరణను చేసుకున్నాడు. అలాగే ఫేక్ దాంట్లో సోనియాని, మణికంఠని, పృథ్వీని చేసుకున్నారు. సో, విష్ణుప్రియ విషయానికొస్తే లాస్ట్ వీక్‌లో ఏదైతే గ్రీన్ బ్యాడ్జ్ వచ్చిందో ఒకటి సాటర్‌డే రోజు. అదే విధంగా సండే రోజు ఎపిసోడ్‌లో పాజిటివ్‌గా రియల్ క్యారెక్టర్ అని చెప్పేసి 'శేఖర్ భాష' కితాబ్ ఇచ్చారు. నత్తి బ్రెయిన్, జాలి గుండె కలిగిన విష్ణుప్రియకి ఈ వారం పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఇది ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ వరకు జరిగిన కథా కమామిషు. అలాగే 2 టీమ్స్ కింద విడిపోయారు. అండ్ ఒకటి కాంతార టీము, మరొకటి శక్తి టీమ్ అని చెప్పేసి నిన్ననే చెప్పడం జరిగింది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. టోటల్ 8 మంది నామినేషన్ అవ్వడం జరిగింది. సో, ఎవరు ఎలా నామినేషన్స్ చేశాయనేది చెప్పుకుందాం. ముందుగా నామినేషన్స్ ప్రాసెస్ ఏదంటే చెత్త నామినేషన్. చెత్త డబ్బాలో చెత్త తీసుకొచ్చి, ఆకులను తీసుకొచ్చి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ తలపైన ఆ ఎండిపోయిన ఆకులనేసి నామినేట్ చేయడం జరిగింది. సో, ఈ నామినేషన్స్ చేసే ప్రక్రియలో ఎవరిని నామినేట్ చేశారనేది తెలుసుకుందాం. 8 మంది నామినేట్ అయ్యారు. ఇందులో నామినేషన్స్ ప్రక్రియలో నబీలొచ్చేసి యష్మి అండ్ ప్రేరణను ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సీత వచ్చేసి యష్మిని, పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా విష్ణుప్రియ వచ్చేసి యష్మి అండ్ ప్రేరణను నామినేట్ చేయడం జరిగింది. సో, కామన్‌గా యష్మి అయితే కామన్‌గా ఉంది వీళ్ళ ముగ్గురికి. తర్వాత నైనిక వచ్చి సోనియా అండ్ ప్రేరణను నామినేట్ చేయడం జరిగింది. దాని తర్వాత సోనియా వచ్చేసి యష్మి అండ్ నైనికాను నామినేట్ చేయడం జరిగింది. పృథ్వీ వచ్చేసి సీత అండ్ నైనికాను నామినేట్ చేయడం జరిగింది. సో, టోటల్ 8 మంది నామినేట్ అయ్యారు. ఈ 8 మందిలో బ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్‌కి బయటికెళ్ళడానికి నామినేట్ అయిన వాళ్ళు అభయ్, యష్మిక, మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, సీత, విష్ణుప్రియ అండ్ నైనిక. సో, ఈ విధంగా 8 మంది నామినేట్ చేయబడ్డారు. సో, ఈ వారం నామినేషన్ ప్రక్రియ అండ్ ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ మీద ఆర్‌జే శేఖర్ ఎలిమినేట్ అవ్వడం ఎంతవరకు సబబు? కరెక్టా? ఆర్‌జే శేఖర్ ప్లేస్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండేది? మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ సెక్షన్‌లో.
నెక్స్ట్ ఈరోజు నామినేషన్ అయిన 8 మందిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అర్హత ఉన్నవాళ్ళు, ఎవరు ఇంట్లో ఉండడానికి అర్హులు అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది కాకుండా ఈరోజు జరిగిన దాంట్లో ఏంటంటే ఇద్దరు చీఫ్స్ ఉన్నారు. అభయ్ అండ్ నిఖిల్. సో, ఇద్దరికీ 2 రూమ్స్ అలాట్ చేయడం జరిగింది. అభయ్‌కి వచ్చేసి పికాక్ బెడ్‌రూము అలాట్ చేయడం జరిగింది. అలాగే నిఖిల్‌కి వచ్చేసి డ్రాగన్ బెడ్‌రూమ్ అలాట్ చేయడం జరిగింది. సో, ఇది ఈ వారం మొత్తం లాస్ట్ వీకు ఎలిమినేషన్ ప్రాసెస్ విశేషాలు అండ్ ఈరోజు జరిగిన నామినేషన్‌లో ఎవరు నామినేట్ చేశారు, ఎవరు నామినేట్ అయ్యారనేది